హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ టు ఆల్, హ్యాపీ ఫ్రైడే. సో ఈ రోజు ఫ్రైడే. సో మా ఇంట్లో నో నాన్ వెజ్. ఫ్రైడే, సాటర్డే అండ్ ట్యూస్డే మా ఇంట్లో నాన్ వెజ్ వండము, తినము. సో మా పిల్లలు వెజిటేరియన్ అంటే అబ్బా అంటారు. సో వెజిటేరియన్ వండాలంటే ఏం వండాలా అని ఆలోచించి సో ఇంట్లో ఏమో నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే బెండకాయ ఉంది. బెండకాయ అంటే మళ్ళీ పులుసా, ఫ్రైయా అంటారు. సో ఆ బెండకాయ ఫ్రై నే కొంచెం డిఫరెంట్ గా చేద్దామని బెండకాయ డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో బెండకాయ డీప్ ఫ్రై ఫంక్షన్ లో నేను తిన్నాను, చాలా బాగా టేస్ట్ నచ్చింది. సో అది నేను ఈ రోజు ఇంట్లో ట్రై చేస్తున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. బెండకాయ సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, మసాలా కారం, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ధనియా జీరా పౌడర్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కదండి. ఆయిల్ బాగా వేడెక్కింది, ఇందులో బెండకాయ వేసుకుందాం. దీన్ని బాగా ఎర్రగా వేగనిద్దాం. బెండకాయ డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేద్దాం. ఆనియన్స్ ఇలా డీప్ ఫ్రై చేసుకున్నామండి. తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ తాలింపు గింజలన్నీ వేసుకుందాం. ఇలా కాజు, కరివేపాకు, పల్లీలు ఫ్రై అయ్యి సపరేట్ తీసి పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ ఉంచి ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎర్రగా వేగనిద్దాం. తాలింపు వేగిందండి. ఇప్పుడు ఇందులో ఈ ఫ్రై అన్ని వేసుకుందాం. ఇది కూడా ఫ్రై చేసేద్దాం. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆయిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేద్దాం. తర్వాత ఈ బెండకాయ, ఆనియన్ ఫ్రై చేసింది కూడా వేసుకుందాం. బాగా ఫ్రై చేద్దాం. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. ధనియా పొడి, జీరా పొడి వేసేసుకుందాం. బెండకాయ డీప్ ఫ్రై రెడీ. ఇందులో కాజులన్నీ మా ఆయన ఫస్ట్ ఏరుకొని తినేస్తాడు. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కర్రీస్ కావాలంటే కూడా చెప్పండి, అది చేసి చూపిస్తాను.